బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు చక్కని సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మరి ఈరోజు ఏంటండి? ఈరోజు ఈస్టర్. ఈస్టర్ అంటే యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి సజీవునిగా లేచిన రోజు, మూడో రోజు, పునరుద్ధానమైన రోజు ప్రభు యేసుక్రీస్తు వారు ఈరోజు మన ప్రాంతమే కాదు, మన ఊరే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తూ వస్తున్నారు. ఆయన దేవుడు అని రుజువు చేసుకొని, ఆయన దేవాది దేవుడని, ఆయన సజీవుడికి సజీవుడని, ఆయన తిరిగి లేచాడని నమ్మి విశ్వాసముతో ప్రపంచం మొత్తం ఏ దేశాలైతే ఉన్నాయో, ఏ ప్రాంతాలైతే ఉన్నాయో అన్నిట్లో కూడా దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ వస్తున్నారు. మొన్న గుడ్ ఫ్రైడే సందర్భముగా మనం చూసినట్లయితే, మరి ఇదివరకంటే మనకి ఏదో టీవీలో వార్తల్లో చూసినప్పుడే మనకు తెలిసేది. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు ఏ ప్రాంతం, ఏ మూల, ఏం జరిగినా సరే విత్ ఇన్ సెకండ్లో మన ఫోన్లోకి వచ్చేస్తుంది. యూట్యూబ్ ద్వారా కావచ్చు, మరి ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఇలా ఏదైనా సరే వెంటనే వచ్చేస్తుంది. అవందరూ కూడా ఎంత అద్భుతంగా దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వారి యొక్క సంప్రదాయాల ప్రకారం, వారి యొక్క భాషల ప్రకారం చక్కగా దేవుని గణపరుస్తూ మహింపరుస్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు సందర్భంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. దానికంటే ముందుగా ఒక 2 వచనాలు చదువుకుందాం. ముందు మొదటగా ప్రకటన గ్రంథం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అందరం కలిపి చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతున్నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క తాళము పాతాళపు తాళం చెవులు ఆ స్వాధీనం ఉన్నవి. తర్వాత యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. 11:25 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. తర్వాత లోక రాసిన సువార్త 24:5-6 వచనాలు. లోకరాజు సువార్త 24:5-6 వచనాలు చదువుదాం. వారు భయపడి ముఖమును నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక గలిలయలో ఉండి ఉన్నప్పుడు. చాలండి, దేవుని సాయంత్రంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మనం మాట చదువుకుంటూ వచ్చాం. మొదట్లో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మాట చదువుతూ వచ్చాం. ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, మృతున్నైతుడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. యుగ యుగములు
సజీవుడై ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో ఎవ్వరూ చేయని త్యాగం, ఎవరూ చేయని మరి ఆ యొక్క శిక్ష, ఎవరు పొందిన శిక్ష మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుతూ వచ్చారు. దేవుళ్ళు దేవతలు అనేవారు ఎంతమందిలో ఉన్నా ఎవరైనా సరే మానవుని కొరకు ఈ లోకంలో పుట్టటము, మరి మానవుని కొరకే ప్రాణం పెట్టడం, మరి మానవుల్ని తన రాజ్యంలో చేర్చుకోవడానికి తిరిగి లేగటం అనేది ఎవరిని మనం చూస్తుండలేదు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనందరి కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టారు. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడి 3 దినములు భూగర్భంలో ఉన్నారు. 3వ దినమున ఈరోజు తెల్లవారుజామున మరి చాలా చీకటిగా ఉండగానే మరి మగ్దలేని మరియ వీళ్ళందరూ కూడా సమాధుల దగ్గరికి వెళుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగిన రోజు లేచిన ఈ రోజుని మనకెంతో ధైర్యం, నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకని దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా మనం ఉండాలి, గణపరిచేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో చూసారా, గురి లేకుండా బాణమెత్త కట్టుబడినట్టు కాదు. మనం గురి చూసి మనం పరిగెత్తుతున్నాం, ఆ గురి వద్దకే పరిగెత్తుతున్నాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేది మనకు తెలుసు. నశించున్నారికి వేరుతనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఆ శిలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన లాభాలు ఏంటి? ఈరోజు మన అంశభాగము ఆయన తిరిగి లేచినట ద్వారా మనకు కలిగిన లాభాలు ఏంటి? అసలుకి ఆయన యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేకటం ద్వారా మనకు ఏమేమి లాభం కలిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం గమనించినట్లయితే 7 అంశభాగాలు మనం గమనిద్దాం. ఈరోజు 7 అంశాలు చూసుకుందాం. 7 అంశాలు చూసుకొని మనము త్వరగానే ముగించుకుందాం. ఒకసారి మనం గమనించినట్లయితే మొదటి భాగాన్ని మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రిక మొదటి అనుభవాన్ని మనం గమనిద్దాం. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనకు ఎప్పుడు చదువుకునే మాటే. ఆ రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు చక్కని మాట మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృత్యులో నుండి ఆయన లేపునని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. చూసారా, ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఆయన తిరిగి లెగటం ద్వారా మనకి గొప్ప రక్షణ దొరికింది. ఆయన యేసు ప్రభువారు తిరిగి లేకపోతే మనకి రక్షణ అనేది ఉండేదే కాదు. అందుకని ఇక్కడ రక్షణ పొందిన వారు అందరికి కూడా ప్రభు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటి అంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో మొదట ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఎరగని వారు, ప్రభు అంటే తెలియని వారు ఎవరైనా సరే యేసు ప్రభు అని మొట్టమొదటి ఏమన్నారట? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం యందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడుదువు. యేసుక్రీస్తు వారు తిరిగి లెగటం ద్వారా మనకు కలిగిన లాభం, మొట్టమొదటి లాభం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా ఎవ్వరు ఇవ్వరు. నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగి, అయ్యా మరి నేను ఎప్పుడు జీవించే ఉండాలి, ఎప్పుడు బ్రతికే ఉండాలి, మీకు ఎన్ని కోట్లు కావాలని ఇస్తానన్నా మా వల్ల కాదమ్మా అది అంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఉచితంగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షణ కల్పిస్తూ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసునిగా చేస్తూ వచ్చారు. అందుకని మొట్టమొదటిగా ఆయన తిరిగి లెగటం ద్వారా మనకు కలిగిన లాభం, మొట్టమొదటి లాభం ఏంటో తెలుసా? రక్షణ. ప్రతి అన్యుడు, ప్రతి మనిషి, యేసు ప్రభు వారు ఎరగని ప్రతి మనిషి కూడా యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన దేవుడు మృత్యుల నుండి లేపినని నీ హృదయం విశ్వసిస్తే చాలు, నువ్వు వెంటనే రక్షణ పొందుతావు. చాలామంది ఏంటంటే
యేసు ప్రభుని నమ్మరు, యేసు ప్రభు నోటితో ఒప్పుకోరు. అందుకనే యేసు ప్రభు క్లియర్గా స్పష్టంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. మరి ఈ రోజున మొట్టమొదటి ఆ యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన ద్వారా కలిగిన లాభంలో మొట్టమొదటి లాభం ఏంటంటే రక్షణ కలిగింది మనందరికీ. దాన్ని బట్టి దేవా, ఒకప్పుడు నేను పాపిని, రక్షణ లేని వాడిని, అన్యుడిగా జీవిస్తున్న వాళ్ళము, అలాంటి మమ్మల్ని రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నారు, అందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి. 4వ వచనం చదవండి. 3-4 చదవండి. అది చూసారా? ఇక్కడ రెండో లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు తిరిగి లేగటం ద్వారా మనకు కలిగిన లాభంలో మొదటి లాభం ఏంటంటే రక్షణ కలిగింది. రెండో లాభం ఏంటంటే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు చూడండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటట? జీవముతో కూడిన నిరీక్షణ. మన నిరీక్షణ ఎలాంటిదంటే జీవముతో కూడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో ఉంటాము, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. మనం కూర్చునేవాడు ఎవరం కూడా ఈ లోకంలో ఉండేవాడు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. విడిచి వెళ్ళిన తర్వాత మనకున్న నిరీక్షణ ఏంటండి? మనం రేపొద్దున ఎక్కడ ఉంటాము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటాము అనే నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారు లెగటం ద్వారా ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని దేవుడు మనకు కలిగిస్తూ వచ్చారు. అందుకని ప్రభువు ఇక్కడ చెప్తున్నారు కదా, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారిగా ఉంటున్నాం. అందుకనే ఈరోజు మనం మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ రావాలి, గణపరుస్తూ రావాలి. ప్రభువా, మరి ఈ రోజున మరి నేను మరి ఇంత గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చారు, జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చారు ప్రభువా, అందుకు మీకు వందనాలు. మీరు సమాధిని జయించి తిరిగి లేగటం ద్వారా నాకు గొప్ప నిరీక్షణ ఇచ్చారు. నేను కూడా ఒక రోజు లెగుస్తానని, మరి లెగిసిన తర్వాత నిరీక్షణ కలిగి మీ దగ్గరకు ఉంటానని అంత గొప్ప నమ్మకాన్ని నాకు కలిగిస్తూ వచ్చారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మరి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ లోకంలో మరి ఏది ఉన్నా లేకపోయినా మన గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం ఒక రోజున ప్రభు సన్నిధిలో ఉంటామన్న గొప్ప నిరీక్షణ దేవుడు యేసు ప్రభు వారు సమాధి జయించి తిరిగి లేగటం ద్వారా గొప్ప నిరీక్షణ ఇచ్చాడు మనకి. దాన్ని బట్టి మనం ఈ రోజున మనం ఏం చేయాలి? ప్రభువారిని స్తుతిస్తూ ఆరాధించాలి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అనుభవం చూడండి. ఆయన మనకి ఇచ్చిన ధైర్యం ఏంటో చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 2:12. ఇక్కడ మనం గమనించినట్లయితే 2:12 ప్రభువు చక్కగా ఒక మాట మనతో మాట్లాడుతున్నారు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. నిజంగా యేసు ప్రభువారు ఎక్కడో జెరూసలేములో అక్కడ ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు.
మరి యేసు ప్రభువారు నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభువారు దేవుడని విశ్వాసంతో నమ్మి నమ్మకంతో సంఘం అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చే బిడ్డలు, రేపొద్దున వాళ్ళకి ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ ప్రభువారు అద్భుతంగా చెప్తూ వస్తున్నారు. ఎంత అద్భుతమైన వాక్యం అంటే ఇది 12వ వచనం చూడండి. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వాసించడం ద్వారా ఆయనతో కూడా లేస్తారు. అంటే యేసు ప్రభువారు ఎలా సమాధి చేయబడి ఎలాగ 3వ దినంన లేచాడో అలాగే మనం కూడా రేపొద్దున లేపబడతాం. అర్థమైందండి? లేపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంతో గొప్ప, నిజంగా యేసుక్రీస్తు వారు నమ్ముకున్న బిడ్డలు నిజంగా ఎంతో గొప్పవారు. ఎంతో దేవుడు ఎన్నుకున్నాడు అంటే మనం ఎంతో అదృష్టవంతులు. చాలా జ్ఞానం గలవారు, తెలివి గలవారు, అందంగా ఉండేవారు, చాలా లోకంలో ఎంతో మరి సౌందర్యం గలవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరూ విడిచిపెట్టి నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే ప్రభు, మనం ఎంతో అదృష్టవంతులు. ప్రభువారు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచారో మనం కూడా బాప్తీసం పొందుకున్న మనం కూడా రేపొద్దున తిరిగి లేస్తామనే నమ్మకాన్ని మనకిచ్చారు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలి. అవును ప్రభువా, ఆయన తిరిగి లేచటం ద్వారా ఆయనతో కూడా లేపబడతాము అనే గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు ప్రభువా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలండి? స్తుతిస్తూ ఆరాధించాలి. ఇది ఎన్నోదండి? మొట్టమొదటి అనుభవం ఏంటి మనకి? ఆయన తిరిగి లేకటం ద్వారా మనకి ఏం కలిగింది? మొట్టమొదటి అనుభవం రక్షణ. రెండో అనుభవం ఏం కలిగింది మనకి? జీవముతో కూడిన నిరీక్షణ. మూడో అనుభవం ఏంటండి? ప్రభువుతో లేపబడటం. అంటే మనం తిరిగి లేపబడటం అంటే లేపబడిన వారి జాబితాలో మనం కూడా ఉంటాము యేసుక్రీస్తు వారి ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా గొప్పగా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ద్వారా మనకి ఎన్ని లాభాలు కలిగినాయో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున యేసు ప్రభు వారిని చాలామంది దూరం పెడుతున్నారు. చాలామంది నాన్ను కాదులే, నాకు కాదులే, ఆయన ఫలానాడో దేవుడు, ఆడ దేవుడు, ఈడ దేవుడు అనుకుంటూ ఆ నిజమైన దేవుడిని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఆయన నిజమైన దేవుడిని గ్రహించిన వారు మాత్రం సంతోషముతో, ఆనందముతో ఆయన రాజ్యానికి వారసులు అవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున ఈ యేసుక్రీస్తు వారు తిరిగి లేగటం ద్వారా కలిగిన లాభాల్లో మూడో లాభం ఏంటంటే, ఆయనతో కూడా లేపబడే వారముగా మనం ఉంటాము. ఇది మూడో అనుభవం. నాలుగో అనుభవం కూడా చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55, 56 చూద్దాం. 55, 56. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఛాలెంజ్ విసిరాడు. ఎలాగో తెలుసా? మరణాన్నే ఛాలెంజ్ విసిరాడు. మరణం ఏమి చేయలేకపోయింది యేసు ప్రభువారిని. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మూలంగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనను కూడా ఇక్కడ చూడండి, మనల్ని కూడా ఒక రోజు లేపుతాడు అనే నిరీక్షణ మరి ఇక్కడ మనకు ఎంతో స్పష్టంగా, అంటే ఆయన మరణం మీద విజయం పొందినవాడు మనల్ని కూడా ఒక రోజు లేపుతాడనే నిరీక్షణ, మనకు ఎంత గొప్ప నిరీక్షణ ప్రభువారు మనకి ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రభువారు అంటున్నారు కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం ఏమీ చేయలేదండి. ఈ మరణం చూసి చాలామంది భయపడుతున్నారు. నాకేమైందో ఏంటో అని భయపడుతున్నారు. కానీ అసలు మరణం మన ఏమి చేయలేదండి. మరణం వల్ల మనం ఏమి కాదు. మనకి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి బూడి చేస్తారు, కాల్ చేస్తారు. కానీ అసలు మన దేవుడు పెట్టిన ఆత్మ ఇక్కడ ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ తీరుతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా,
ఇక్కడ ప్రభువారు మొదటి రెండో అనుభవంలో నాలుగో అనుభవంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మరణం మీద విజయం పొందినవాడు మనలను కూడా ఒకరోజు లేపుతాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని దేవుడు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చాడు. మరణం మీద నమ్మకం ఈ రోజున మరి ఎవరైనా ఇస్తారా? అది ఎవరైనా ఇస్తారా? నువ్వు ఎంత దేవునికి తీసుకెళ్ళి కానుకలు అయ్యి డబ్బులు అయ్యి ఎన్నైనా చెయ్యి, నీ శరీరాన్ని కాల్చి ప్రజలకు పంచిపెట్టు, నీ శరీరాన్ని మరి ఏ విధంగా నువ్వు ఖర్చుకో, కానీ నీకు ఎలాంటి నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడా? ఎవ్వరు ఇవ్వలేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కని ద్వారానే కుదిరింది. ఆయన అంటున్నాడు కదా, ఒక రోజున ఆయనతో కూడా లేపబడతామట. అందుకని ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ మనల్ని కూడా ఒక రోజు లేపుతాడు అనే అనుభవాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లేపబడతామనేది మూడో అనుభవం. రెండో అనుభవం ఏంటంటే ఆయన మరణం మీద విజయం పొందినవాడు, అలాగే మనను కూడా ఒక రోజు లేపుతాడు అనే ఒక నమ్మకం మనకు దేవుడు గొప్ప నమ్మకాన్ని కలిగిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ నిరీక్షణ మన చేత పట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా మనం ఉండాలి. అయితే ఒక మరి డిఎల్ మూడీ గారని ఒక గొప్ప దైవ సేవకుడు, ఆర్సిఎం చర్చిని స్థాపికుడు, ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, సమాధి రాయి దొరలి యేసు బయటికి రావటానికి కాదట. సమాధి రాయి దొర్లించి బయట పెట్టడానికి, యేసు బయటికి రావటానికి కాదు, శిష్యులు లోపట వెళ్ళటానికి, ఆయన చూడటానికి, ఆయన లేడు తిరిగి లేచాడని నమ్మకం కలిగించడానికి యేసు ప్రభువారు ఆ రాయిని దొర్లించాడు. యేసు ప్రభువారికి రాయి ఏం పెద్ద ఇదేం కాదు. యేసు ప్రభువారు శిష్యులందరూ 12 మంది శిష్యులు ఒక ఇంట్లో యేసు ప్రభువారు సిలివేసిన తర్వాత గసగసగస ఉరుకుతూ ఆ భటులు మనం కూడా పట్టుకొని సిలివేస్తారేమో, మనం ఎక్కడ దొరికిపోతామేమో అని లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన వెంటనే ప్రత్యక్షమై లోపలికి వస్తాడు. తలుపులు వేసే ఉంటే ఎలా వస్తాడు? లోపలికి వస్తాడు. అందరూ కూడా చూస్తారు, ఆయన దేవుడిని నమ్ముతారు. తర్వాత మాత్రం అక్కడ ఒకళ్ళు ఉండరు. ఎవరైనా తోమ ఉండడు. ఆయన అంటాడు కదా, మీరు చెప్పింది అయితే నిజమైతే ఆయన వచ్చినప్పుడు ఈసారి నేను ఏం చేస్తాను, ఆయన చేతిలో వేడి పెట్టి చూస్తాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈసారి తోమ ఉన్నప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభువారు పిలిచి, తోమ ఇలా రా అంటాడు, అని ఇలా చూడు అంటాడు. చూడమనగానే ఏళ్ళు చూసి అయ్యా ప్రభు అని కాళ్ళ మీద పడిపోతాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అది అందుకనే మనకి మందిరంలో ఎక్కడ బొమ్మలు అలాంటివి ఏమి ఉండవు. మనం చూడకుండా నమ్మాలి దేవుణ్ణి. దేవుడు ఇక్కడ లేడు, ఇక్కడ ఈ బాటిల్ ఉందనుకోండి, ఇక్కడ లేదు, ఉన్నట్టే నమ్మాలి మనం. అది నమ్మకం. ఒక బ్రదర్ ఇలాగే మెట్లెక్కి వెళ్తున్నాడట. మెట్లెక్కి వెళ్తుంటే పైకి పాపం అతనికి సరే కళ్ళు కనపడు, పైకి వెళ్తున్నాడు. ఫస్ట్ మెట్టు ఎక్కాడు, రెండో మెట్టు ఎక్కితే మూడో మెట్టు లేదు, నాలుగో మెట్టు ఉంది. మనోడు ఏం చేశాడంటే, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు కనపడట్లేదు, నువ్వే నాకు తోడుగా ఉండాలి ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలని దేవుడి మీద భారం వేసి నడుస్తున్నాడట. యేసు ప్రభువారు మూడో మెట్టు మీద కాలు పెట్టే టయానికి యేసు ప్రభువారు చేయబెట్టారు. అర్థమైందండి? యేసు ప్రభువారు చెప్తే ఈయన పాదం తీసుకెళ్ళి యేసు ప్రభువారు దాని మీద పెట్టి ఆ మెట్టు మీద ఇంకో మెట్టు మీద కాలేసాడట. అది నమ్మకం. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే తోమ కాళ్ళ మీద పడి క్షమించు ప్రభువా అంటాడు. అప్పుడు అంటాడు, చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వాడు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. నిజంగా అప్పుడున్న శిష్యులు వాళ్ళకంటే మనం ఎంతో దేవుడు మనకు ఘనతిస్తున్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క సువార్త మన దగ్గరికి వచ్చిందంటే కారణం ఏంటంటే, మరి ఆ తోమ గారిని అభిషేకించి యేసు ప్రభువారు మన భారతదేశానికి పంపించారు. మొట్టమొదటగా కేరళ రాష్ట్రంలో మొదటి ప్రాంతానికి వచ్చాడట తోమ గారు. వచ్చినప్పుడు అక్కడ బ్రాహ్మణ్స్ అందరూ కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సముద్రం దగ్గరకు వచ్చి పొద్దున్నే సూర్యుడికి నీళ్లు పోస్తున్నారట, ఇట్లా నమస్కారం పెడుతుంటే తోమ గారు వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళని ఒకసారి చూశాడట.
వాళ్ళకి అర్థం కావట్లా. మీరు ఏం చేస్తున్నారంటే సూర్య నమస్కారం అంటే మరి నీళ్లు పైకి ఎత్తున్నారు, మరి కింద పడుతున్నాయి కానీ అట. మరి నీళ్ళు కిందే పడతాయి కానీ లేదు లేదు నేను ప్రార్థన చేస్తాను యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారు చేస్తారు చూడండి అని ఇలాగని ఆ నీళ్ళు ఇలా తీసి ఇలా ఇసిరాడట. అక్కడ నీళ్లు ఆగిపోయినాయట, ఈ నీళ్లు కిందకి రాలేదట, గుంట పడిపోయిందట అక్కడ. అర్థమైందండి? వెంటనే మొట్టమొదట నమ్ముకున్న వ్యక్తి ఎవరో తెలుసా? బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభు నిజమైన దేవుడని వాళ్ళే నమ్ముకున్నారు ఫస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా అందరూ దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారంటే మరి దేవుడు నిన్ను నన్ను మరి ఎంత గొప్పగా ఎన్నుకున్నాడో చూడండి. ప్రియమైన మన శిష్యుని కూడా మన దగ్గర పంపించి గొప్ప సువార్త ప్రకటిస్తూ వచ్చారు. మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం ద్వారా మనకి ఎన్నో లాభాలు కలిగినాయి. ఒకటి రక్షణ అనే లాభం కలిగింది, రెండోది నిరీక్షణ అనే జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది, మూడోది ఆయనతో లేపబడతాము, ఆయనతో కూడా లేపబడతామనే నిరీక్షణ మనకుంది, నాలుగోది మనం ఏంటంటే ఆయన మరణము మీద విజయం పొందుకున్నాడు, మనల్ని కూడా ఒక రోజున లేపుతాడు అనే నిరీక్షణ దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లాభాలు 4 కలుగుతూ వచ్చాయి. 5వ లాభం ఏంటో చూద్దాం. చూడండి, ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. 15:17. చాలు. ఇక్కడ చూడండి, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. యేసు ప్రభువారు చనిపోయి సమాచేయబడి తిరిగి లేకపోతే మనం ఇంకా పాపములోనే ఉన్నాము. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచడం ద్వారా పాపం మీద విడుదల కలిగింది, మనకి విజయం వచ్చింది, విడుదల. ఒకప్పుడు మన పాపాలు తీసుకోవడానికి నువ్వు ఎంత డబ్బు దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అనేది పాపం అనేది పోలేకపోదు. ఆ పాపం పోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే పాపం కడగబడతా. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు 2026 సంవత్సరాల క్రితం ఆయన కలవరిలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా ఈరోజు లేచాడు. ఆయన ఒంటిలో నుండి కారిన రక్తము ద్వారా నీ పాపాలు, నా పాపాలని కడిగి శుద్ధిగా చేస్తున్నాడు. అందుకనే ఆయన తిరిగి లేకటం ద్వారా మనకేంటంట, మన లాభం ఏంటి? పాపము నుండి విడుదల. మన పాపాలన్నిటికీ విడుదల కలగజేశాడు దేవుడు. నీ పాపాలు, నా పాపాలు అన్నింటినీ కూడా ప్రభువారు ఏం చేశాడు తెలుసా? వీపు వెనక్కి విసిరాడట. ఆ పాపాలు మనకే గుర్తుండవు. ఆ పాపాలు దేవుడు తీసేశాడు. ఒకసారి ప్రభు దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభువారి ఆ పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాలని అన్నిటినీ కూడా ఆయన వీపు వెనక విసిరాడు. ఇక వెనక చోట కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు అంత గొప్ప దేవుడు. ఆయన తిరిగి లెగటం ద్వారా పాపాల మీద విడుదల మనకి కలిగిస్తూ వచ్చాడు. ఇది ఎన్నోదండి? 5వది. 6వది కూడా చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:25. ఎందుకు ఆయన లేపబడ్డాడు? యేసు ప్రభువారు ఎందుకని ఆయన సమాధి చేయించి తిరిగి లేచాడు? దానివల్ల మనకు లాభం ఏంటి అంటే గొప్ప మాట ప్రభువారు అక్కడ చెప్తున్నారు. ఏ మాట తెలుసా? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడిన. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయాలంటే ఆయన సమాధి చేయించి తిరిగి లెగాలి. లెగిస్తేనే మనం అందరం కూడా నీతిమంతుల జాబితాలో చేరతాం. లేకపోతే పాపంలోనే ఉంటాము, నీతిమంతులు అవ్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేగటం వల్ల మనకు కలిగిన లాభం ఏంటంటే నిన్ను నన్ను నీతిమంతురాలుగా చేశాడు. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఈ రోజున ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, మహింపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు చేసిన ఎన్నో త్యాగాల్లో అద్భుతమైన త్యాగం ఏంటంటే
తన స్నేహితుడి కొరకు తన ప్రాణాన్నే పెడుతూ వచ్చాడు. ఎవ్వరు కూడా ప్రాణాన్ని పెట్టడం అనేది చూశారండి? యవ్వన కాలంలో నీ పాపాలు నా పాపాలు పోవాలంటే యవ్వన కాలంలో తన ప్రాణాన్ని పెట్టాలి. ఆ యవ్వన కాలంలో పెట్టే ప్రాణం ఎవరిదంటే ఏ పాపం చెయ్యని వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు లేరు. అప్పుడే యేసు ప్రభువారే దేవుడై ఉండి, ఆయన యెహోవా దేవుడై ఉండి, ఆయనే కుమారుడిగా ఈ లోకంలో పుట్టి మానవుని అవతారం ధరించి ఆయన మనందరి కొరకు ఆ కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రియమంది ఏం పెట్టారా? అందువలన ఆయన తిరిగి లెగటం ద్వారా మనం అందరం కూడా ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడ్డాము. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. యేసు ప్రభువారు తిరిగి లేచిన ద్వారా ఎన్ని రకాలైన ఎంతమందికి 12 సార్లు కనపడుతూ వచ్చాడు. అందరికీ 500 మంది కంటే ఎక్కువగా చాలామందికి యేసు ప్రభువారు కనపడుతూ వచ్చారు. ఒకేసారి 500 మందికి కనపడ్డాడు. చూడండి ప్రియమంది ఏం బిడ్డారా, చాలా 12 అనుభవాలు ఇక్కడ మనం దాగి ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే మనం ఆరాధించడానికి సమయం సాలదు. ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు కనపడ్డాడు, తిరిగి లేచిన తర్వాత ఎవరెవరు ఆయన చూశారు, ఎవరో యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతూ వచ్చాడు అనేది చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూస్తే, ఉదాహరణగా మనం చూస్తే మొట్టమొదట మగ్దలేని మరియ కనపడుతూ వచ్చాడు. రెండవది స్త్రీలకు మగ్దలేని మరియ, వేరొక మరియా సొలోమి అనే స్త్రీలకు కనపడుతూ వచ్చాడు. తర్వాత 3వ అనుభవం ఏంటంటే పేతురు గారికి కనపడుతూ వచ్చాడు. 4వ అనుభవం ఏంటంటే ఎమ్మాయి గ్రామానికి శిష్యులకు కనపడుతూ వచ్చాడు. 5వ అనుభవం ఏంటంటే 10 మంది శిష్యులకు ఒకేసారి కనపడుతూ వచ్చాడు. చూడండి 6వ అనుభవం ఏంటంటే శిష్యులకి తోమాకి రెండోసారి కనపడుతూ వచ్చాడు. తర్వాత మనం గమనించినట్లయితే చేపలు పట్టే శిష్యులకి 7గురికి ప్లస్ 3గురికి ఒకేసారి కనపడుతూ వచ్చాడు యేసు ప్రభువారు. తర్వాత 11 మంది శిష్యులకు ఒకేసారి కనపడుతూ వచ్చాడు. తర్వాత చూడండి 500 మందికి ఒకేసారి కనపడుతూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15:6లో ఉంటుంది. అది ఒకేసారి యేసు ప్రభువారు కనపడ్డారు. తర్వాత చూస్తే మరి యాకోబు అంటే యేసు ప్రభువారి సొంత తమ్ముడికి ఆయన కనపడుతూ వచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే శిష్యులతో పాటు అనేకులకి ఆయన కనపడుతూ వచ్చారు. తర్వాత లాస్ట్లో 12వ అనుభవం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారికి కనపడుతూ వచ్చాడు. 12 సార్లు అందరికీ ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. ప్రియమంది బిడ్డారా, 500 మందికి పైగానే ఆయన కనపడుతూ వచ్చాడు. చూసారా, యేసు ప్రభువారు తిరిగి లేచడానికి సాక్ష్యాలు ఇవన్నీ కళ్ళ కట్టినట్లుగా ఉన్నాయి. ఏం కట్టుకథలు కాదండి, యథార్థమైన నిజమైన ప్రభు మనకు చేసిన, మన కోసం చేసిన త్యాగం జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్టడానికి మనం చేస్తున్నాం. అలాగే లాస్ట్ అనుభవం చూసుకొని మనం ఆరాధించుకుందాం. చూడండి 1 తెస్సలోనికి రాసిన పత్రిక లాస్ట్ అనుభవం చూద్దాం. చూడండి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చూడాలి మనం. ఇప్పుడు ఈ అనుభవాలు మనకు చాలా ముఖ్యం. మనమందరం కూడా ఏం చేయాలంటే ఈ మాటల ద్వారా ఒకరు ఏం చేయాలి? ఆదరించుకోవాలి. ఇక్కడ ప్రభువారు ఎంత చక్కని మాట చెప్తూ వచ్చారంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, మనం ఒకవేళ నమ్మితే ఎలాంటి లాభాలు కలిగితే ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నారు. చూడండి, ఇక నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ కొరకు సజీవంలో నిల్చుంటూ మనము నిద్రించిన వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతో, ప్రధాన భూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును.
క్రీస్తు క్రీస్తునందుండు మృతులైన వారు మొట్టమొదట యేసు ప్రభు నమ్ముకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం బలలో చేవేసేవారు చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత యేసు ప్రభు వారి కొరకు ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఈ సమాధిలో ఉన్న వారందరూ కూడా శరీరాలు ధరించి మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి చేరతారు. చూడండి, ఇది ఎంత అద్భుతంగా ప్రభు చెప్పారు. మొదట లేతులు అంతటా ఆ మీదట సజీవులను నిలుచుంటూ మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలముకు మేఘం మీద కొనుకోబడుదుము కాక మనము సదాకాలం ప్రభుతో ఉంటాం. మొట్టమొదట చనిపోయిన వారు లెగుస్తారు. రెండోది సజీవులుగా ఉండి మనము రేపొద్దున మనం కూడా కర్రబోడు మోగని మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రభు సన్నిధికి అక్కడికి వెళ్తాం. అక్కడ సదాకాలం ప్రభుతో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రభు విడిచిపెట్టరు. అందరినీ ప్రభు సన్నిధికి తీసుకువెళ్తాం. ఆయనతో ఉంటాం. చూసావా, ఆయన లెగటం ద్వారా మనకు ఎన్ని లాభాలు మనకి ఇక్కడ ఉన్నాయో. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభువారు, కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు ఆయన తిరిగి లేచడం ద్వారా ఎలాగైతే ఆయన చనిపోయాడో మరలా తిరిగి లేచాడో అలాగే తిరిగి వస్తాడనే నమ్మకం మనకు కలిగింది. ఆయన లేచిన దేవుడు కనుక మళ్ళీ ఎలాగెళ్ళాడో అలాగే ఒక రోజున తిరిగి రానై ఉన్నాడు అనే నిరీక్షణ మనకు దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పరలోక రాజ్యపు గవిని. ఈ గవినిలో దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మార్గాన్ని చెప్తూ వస్తారు. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని దగ్గరతో ఉండాలంటే, దేవుడితో సావాసం చేయాలంటే, ఆయనతో మనం కలిసి జీవించాలంటే ఈ పరలోక గవినిలోకి మనం రావాలి. ఇక్కడికి వస్తే దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను సిద్ధపాటు చేస్తాడు, రేపొద్దున దేవుని రాజ్యానికి నిన్ను తీసుకువెళతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఎవరు కూడా మందిరాన్ని మానొద్దండి. ఎవ్వరు మందిరాన్ని మానొద్దు. అందరూ దేవుని సన్నిధికి రండి. ప్రభు మనతో మాట్లాడతాడు. ఆయన సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉంటాం. అందుకని ప్రభువారు ఇక్కడ మనకి 7 సందర్భాలు మనకు చూపిస్తూ వచ్చారు. 7 సందర్భాల్లో ఈ ఈస్టర్ సందర్భంగా నూతన వర్తమానం ఏమనగా, ఆయన తిరిగి లేచుట ద్వారా కలిగిన లాభాలు ఏంటి ఆ లాభాలు? యేసు ప్రభువారు లెగిశారు, దానివల్ల మనకు లాభం ఏంటి అని చాలామందికి డౌట్ అవుతుంది కదా. ఆ లాభాల్లో మొట్టమొదటి లాభం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే రక్షణ దొరికింది. ఏం దొరికింది? రక్షణ. దాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండో లాభం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ పొందుకున్నాము. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మూడో అనుభవం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా ఆయనతో కూడా లేపబడ్డాము అనే నిరీక్షణ. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. నాలుగో అనుభవం ఏంటంటే, ఆయన మరణము మీద విజయం పొందినవాడు మనను కూడా ఒక రోజున లేపుతాడనే నిరీక్షణ. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. తర్వాత లాభం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా పాపముల నుండి మనకు ఏం కలిగింది? విడుదల కలిగింది. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆరో అనుభవం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఏడో అనుభవం ఏంటంటే, ఆయన తిరిగి లేచడం ద్వారా ఎలాగైతే చనిపోయాడో మరలా అలాగే తిరిగి వస్తాడని మనము విశ్వసిస్తూ నిరీక్షణ ఉంచాలి. అది దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి లాభాలు దేవుడు నీకు నాకు ఇస్తూ వచ్చాడు. ఈ యొక్క యేసు ప్రభువారు తిరిగి లేచిన సందర్భంగా జ్ఞాపకం ఉంచుకొని 7 సందర్భాలను తలపోసుకుంటూ మీరు హృదయపూర్వకంగా ప్రభువారిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మరి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి. వద్దు ముందు పిల్లలు ఉన్నారు కనుక సండే స్కూల్ పాట పాడదాం. ఓ పాట పాడుకొని మరి మనము సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు. తర్వాత మనం ఆరాధించుకున్నాం.
239 పాట. పల్లవి మొదటి వచనం పాడుకుందాం. చూడండి, పల్లవి మొదటి వచనం. గీతం గీతం జయ జయ గీతం జయపతి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పడించెదము. చూడు సమాధిని మూసిన రాయి తొలగింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి తొలగింపబడెను. అందులేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందులేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం జయతి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పడించెదము. అలాగే ఒక సిస్టర్ గారు సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు. తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తరఫున ఆరాధించుకుందాం.